నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పరిశుభ్రమైన భారతదేశంగా నిర్మించబడాలంటే ప్రతి వ్యక్తి పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్కూల్లోని పిచ్చి చెట్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ మలేరియా అనేది సెలబ్రేట్ మలేరియా అంటే మెదడుకు వస్తుంది జ్వరం. ఈ మలేరియా పనులు ప్రారంభిస్తాను. అపరిశుభ్రత చేయను, మరెవరిని చేయనివ్వను. ఈ పరిశుభ్రత అనేది ఒక వ్యక్తి నుండి, తన ఇంటి నుండి, అలాగే వాడ, గ్రామము, పట్టణము, ఇలా ప్రతి స్థాయి నుంచి ప్రారంభమైనప్పుడే పరిశుభ్రమైన భారతదేశం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇది విజయవంతం కావాలి, పరిశుభ్రమైన భారతదేశం నిర్మించబడాలి అంటే ప్రతి వ్యక్తి తప్పకుండా దీని కొరకు మరి నేను పరిశుభ్రంగా ఉండాలి, నా వాడ పరిశుభ్రంగా ఉండాలి, నా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇది ఒక మిషన్ లాగా చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆహార భద్రత కార్డు అలాగే పెన్షన్ల కోసం ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఆఫీసులో అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు సర్పంచ్ అన్నయ్య గౌడ్. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆఫీసులో దానికి సంబంధించిన దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది స్వీకరించారు. ఉదయం 9 గంటల నుండి దరఖాస్తులు సమర్పించేందుకు లబ్ధిదారులు గ్రామ పంచాయతీకి చేరుకున్నారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సర్పంచ్ అన్నయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో ఉండబడినటువంటి రేషన్ కార్డులు కానీ, గతంలో ఉండబడిన పింఛన్దారులు, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్లు, గీత కార్మికులై, మరి చేనేత కార్మికులై, మరి తదితర సంబంధించినటువంటి పింఛన్లన్నీ కూడా ఈనాడు ప్రభుత్వం రద్దుపరిచి మరి నూతనంగా నేటి రోజు నుండి 15వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకోమని ప్రభుత్వం ఆదేశించినది. మరి ఆ ఆదేశాల ప్రకారంగా ఏదైతే మేము గ్రామ పంచాయతీల నుండి దరఖాస్తులు స్వీకరణ చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈ సుల్తానాబాద్ మండల ప్రజలు, ఈ సుల్తానాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ అందరూ కూడా వచ్చి తమ యొక్క ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు కొరకు మీకు కావాల్సినటువంటి దరఖాస్తు వెంటనే గ్రామ పంచాయతీలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. నాడు ప్రభుత్వం ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే 2 ఎకరాల పొలం ఉంటే మరి అతనికి ఆధార్ కార్డు అంటే ఏదైతే ఆహార భద్రత మరి సరుకులు బంద్ ఉంటాయి. పింఛన్లు కూడా అర్హులైనటువంటి 2 ఎకరాల పొలం ఉన్నా మరి స్లాబ్తో కూడుకున్న బిల్డింగ్ ఉన్నా కూడా వారికి ఇవ్వడం జరగదని చెప్పి క్లియర్గా ఈరోజు పత్రికాముఖంగా మరి ప్రభుత్వం ప్రకటించింది. వీటన్నిటిని కూడా పరిశీలన చేసి అర్హులైనటువంటి వారికి అందరూ కూడా తప్పకుండా కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి ఈ నెల 12న సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు లయన్స్ ప్రతినిధులు వలస నీలయ్య, గురుగు రాజేశం, పల్లా సురేష్. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాము. కావున 4 మండలాల ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ వైద్య శిబిరంలో టుడికో పరీక్షలు మరియు ఈసీజీ, జిఆర్బిఎస్ ఉచితంగా పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి మందులు ఉచితంగా సప్లై చేస్తున్నాము. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
ఉచిత మెగా వైద్య శిబిరము గుండె వ్యాధులు సంబంధించిన వారికి ఆక్సిజన్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహాయంతో శ్రీవాణి కళాశాల పోలీస్ స్టేషన్ వెనుక గల శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఆదివారం రోజున ఉదయము 10 గంటల నుండి సాయంత్రము 3 గంటల వరకు ఈ యొక్క వైద్య శిబిరము నిర్వహించబడును. ఈ యొక్క గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల వారికి ఉచితంగా టూడీకో, ఈసీజీ, జిఆర్బిఎస్ అనే పరీక్షలను దాదాపు బయట హాస్పిటల్లో చేయించినట్లయితే 2500 రూపాయల గల ఈ యొక్క పరీక్షలను ఉచితంగా మా క్లబ్ ద్వారా చేయిస్తూ ఎవరికైనా అవసరం ఉన్నచో వారికి మందులు కూడా మా యొక్క సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ద్వారా వారికి సప్లై చేయబడును, ఇవ్వబడును. మరియు ఈ యొక్క సదావకాశాన్ని సుల్తానాబాద్ మండల ప్రజలు మరియు అదేవిధంగా ఓదెల, శ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి ఈ యొక్క 5 మండలాలకు సంబంధించినటువంటి బీద, బలహీన, బడుగు వర్గాల ప్రజల వారు వినియోగించుకోగలరని మా యొక్క సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ద్వారా మేము వారికి విన్నపిస్తున్నాము. కుటుంబ కలహాలతో అన్నను చంపాడు తమ్ముడు. పెద్దపల్లి మండలం రంగాపూర్కు చెందిన కొట్టె సదయ్య గత కొంతకాలంగా మతి స్థిమితం సరిగా లేక కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించేవాడు. సదయ్య టార్చర్ భరించలేక తమ్ముడు సమయ్య శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సదయ్య తలపై రోకలి బండతో కొట్టి చంపాడు. పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రంగాపూర్ గ్రామంలో కొట్టె సదయ్య అనే వ్యక్తి గత 15-20 సంవత్సరాల నుంచి మెంటల్ ఎఫెక్ట్ అయ్యి ఊళ్ళో అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. గతంలో ఒకసారి అతని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ద్వారా నేను ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రంగాపూర్ గ్రామానికి వచ్చి యథావిధిగా తిరిగి మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మెంటల్ ఎఫెక్ట్ జరిగి ఇంట్లో వాళ్ళని వేయించడం, వాళ్ళని అన్నం తినలేకపోవడం, వాళ్ళు వండుకుంటా అంటే బియ్యం బారవసుడు, బట్టలు కాలబెట్టడు, ఇల్లు కాలబెడతాను, వాళ్ళ నాన్నను గొడ్డలు పట్టి చంపుతాను వేధించడం, ఈ టార్చర్ భరించలేక వాళ్ళ తమ్ముడు ఈరోజు పొద్దున వాళ్ళ అన్న వల్ల వాళ్ళకు ప్రాణప్రాయం కలుగుతానన్న ఉద్దేశం కొద్దీ ఆయన తలపై కర్రతో కొట్టడం జరిగింది. అనుకోకుండా ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.